నడుస్తుంది ఢిల్లీ కంటోన్మెంట్, బారోలి, మోడల్ టౌన్, న్యూఢిల్లీ, పటేల్ నగర్, రాజేంద్ర నగర్, తిమ్మార్పూర్ నియోజకవర్గాల్లో పోటాపోటీ వార్ జరుగుతుంది. ఇక్కడ ఏదైనా తారుమారు జరిగితే, ఇక్కడ ఏమైనా ఫలితాల్లో చేంజెస్ జరిగితే ఈ ఫిగర్స్లో కూడా మార్పులు చోటు చేసుకుని, నెంబర్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికలు చెమటలు పట్టిస్తున్నాయి నేతలకు. ఇటు उन्हें हार दिलाई है. आम आदमी पार्टी और भारतीय जनता पार्टी 40 सीटों पर वहां पे चुनकर आई है. क्या कहेंगे अन्ना? मैं पहले से बताता कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान करने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ करने वाला है. मैं बार बार बताते गया लेकिन उनके दिमाग में नहीं आया और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब की दुकान, उसमें शराब की बात क्यों आ गई? पैसा, धन और दौलत इसमें बह गया और इसके कारण, ये शराब के कारण इसके कारण लोगों को भी అన్నా హజారే కూడా మాట్లాడారు. ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే మాట్లాడారు. ఆయన లిక్కర్ పాలసీ గురించి కూడా మాట్లాడారు. లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చూడొద్దు అని అన్నా హజారే చెప్తూ వచ్చారు. కానీ లిక్కర్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా చూసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే అరవింద్ కేజ్రీవాల్ జైలు పాలయ్యారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా జైలు పాలైన పరిస్థితి ఉంది. మొత్తం దేశం మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ వైపు చూసింది. మనీష్ సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు పాలయ్యారు. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు పాలు చేసిన లిక్కర్ పాలసీ స్కామ్ అది. సో లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చూడొద్దని చెప్పాను అంటూ అన్నా హజారే కూడా మాట్లాడారు. అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్ చేయలేదు, ఎక్కడా కూడా ఆయన విధానాలతో వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇప్పుడు అన్నా హజారే కూడా ఢిల్లీ ఫలితాల గురించి మాట్లాడారు. కొన్ని విధాన లోపాల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోతున్నారు అంటూ అన్నా హజారే మాట్లాడారు. ఒకసారి అన్నా హజారే ఏం మాట్లాడారో మళ్ళీ విందాం. నేను చాలాసార్లు చెప్పి చూశాను అని అన్నా హజారే మాట్లాడుతున్నారు. లిక్కర్ నుంచి వచ్చే ఆదాయాన్ని లిక్కర్ ఆదాయంగా చూడొద్దు అని. కానీ లిక్కర్ నుంచి ఎక్కువగా ఆదాయాన్ని పెంచుకోవాలి అని ఢిల్లీ ప్రభుత్వం భావించింది, ఆమ్ ఆద్మీ పార్టీ భావించింది. లిక్కర్ స్కామ్ వల్లే కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు అని అన్నా హజారే అంటున్నారు. దేశం మొత్తం ఢిల్లీ వైపు చూసింది. ఢిల్లీలో 3 సార్లు బీజేపీ మళ్ళీ లీడ్ను పెంచుకుంటోంది. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో లీడ్ను ప్రస్తుతం కొనసాగిస్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలకు 30 నుంచి 29 స్థానాలకు తగ్గితే బీజేపీ 41 స్థానాలకు లీడ్ను పెంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ కేవలం 225 స్థానాల్లో 225 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కేజ్రీవాల్ కనిపిస్తున్నారు. కేజ్రీవాల్ గెలుస్తారా లేదా అనే డౌట్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ సింహాసనంపై 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆయన గెలుస్తారా లేదా? కేజ్రీవాల్ 225 ఓట్ల వెనుకబడి ఉన్నారు. కేజ్రీవాల్ మళ్ళీ ఆయన వెనుకబడి ఉన్నారు. కేజ్రీవాల్ గెలుస్తారా లేదనే డౌట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే అది ఒక రికార్డ్ అవుతుంది. కేజ్రీవాల్ ఓడిపోతే అది